వేములవాడ దర్గాను కూలగొట్టేస్తా అని, నా ప్రాణం పోయినా పర్లేదు అని. అంటే మీకు ఎలా అనిపించింది అఘోరి దర్గాను కూలగొట్టేస్తా అన్నప్పుడు, వేములవాడ దర్గాను కూలగొట్టేస్తా అన్నప్పుడు? మనము ఎవరికైతే ఆరాధిస్తున్నామో వారి యొక్క స్థానం మన గుండెల్లో ఉండాలి, ఏ సమాధిలోనో కాదు. వాస్తవమా కదా? అంతే. ఏదో సమాధి దగ్గరికి వెళ్ళి మనము అక్కడ ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము, కానీ మళ్ళీ అక్కడ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఎవరికో మోసం చేస్తున్నాము, గొంతులు కోసేస్తున్నాము. ఇప్పుడు బయట సమాజంలో అదే జరుగుతుంది. బయట బీదవాడు ఉన్నాడు, వారి యొక్క భూములు కబ్జాలు చేసుకుంటున్నాము. ఇదా మీ భక్తి అంటే? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మతానికి సంబంధం లేకుండా సంబంధం లేదు సార్. నేను ఏ విధంగా అయితే ఖురాన్ గ్రంథాన్ని నమ్ముతానో, విశ్వసిస్తానో, అట్ ద సేమ్ టైం అదే విధంగా అంతే డిగ్రీలో భగవద్గీతను కూడా అనుసరిస్తాను, ఆచరిస్తాను. అదే సేమ్ డిగ్రీలో బైబిల్ ని కూడా నేను అనుసరిస్తాను. ఈ 3 గ్రంథాల్లో వేర్పాటువాదాలు ఏ ఒక్క చోటు కూడా లేదు. ఏ ఒక్క చోటు కూడా వేర్పాటువాదం లేదు. యూనిటీ గురించి, ఐకమత్యం గురించి మాత్రమే, సమానత్వం గురించి మాత్రమే ఉంది. అయితే ఈ అఘోరి దర్గాలను కూల్ చేస్తా, పాడేస్తా అని చెప్పడం తను హైలైట్ అయిపోతుందేమో ఆ వ్యాఖ్యల పట్ల, కానీ సమాజానికి ఏమి ధరిస్తుంది అది తీసేసి? మీరు చేయాలి అని అనుకుంటే ఒక అనాథాశ్రమాన్ని మీరు నిర్మించండి, మీ సత్తా ఏదో చూద్దాం. బీదవాళ్ళు, అనాథలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకు సమయానికి తినడానికి తిండి లేదు, ఆకలితో అలమటిస్తున్నారు వాళ్ళు. వారి కోసం ఏదైనా మీరు కృషి చేయండి, ఏదైనా పని చేయండి. ఆ పని కనుక ఆ అఘోరి శ్రీనివాస్ చేస్తే దానికి ముందుగా సపోర్ట్ చేసేది నేనే అని మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను.